who has gone away from your life, you have to keep moving on. మీరు ముందుకి కొనసాగిస్తూనే ఉండాలి. యెహోషువ తోటి చెప్పినాడు, నువ్వు భయపడకు యెహోషువ, మోషే లేడు కరెక్ట్, ఇన్ని సంవత్సరాలు ఎంతగానో నిన్ను ఆదరించాడు, ఎంతగానో నీకు మెంటర్షిప్ని ఇచ్చాడు, ఎంతగానో నీకు టీచ్ చేస్తాడు, అన్నీ చేశాడు. కానీ ఈ బాధ్యత ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది. దిస్ ఈజ్ యోర్ టైమ్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అన్నప్పుడు మనందరిలాగానే యెహోషువ కూడా చాలా టెన్షన్ అయిపోయాడండి, చాలా దిగులు చెందాడు, ఒత్తిడికి గురి అయ్యాడు. కానీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇది మీరు చెప్తారా? యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇది మరొకసారి చెప్దామా? బిగ్గరగా చెప్దామా? నేను ముందుకు సాగుతాను. హల్లెలూయా. No matter who is with me, no matter who leaves me, no matter who supports me, no matter who doesn't support me, no matter who betrays me, I will not stop. I will keep on going forward. Hallelujah. Hallelujah. మన సిద్ధపాటు మనము నిశ్చయించుకోవాలి. అవునయ్యా, ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతగానో ఆధారపడ్డాను, ఇన్ని రోజులు వాళ్ళపైన ఆధారపడ్డారు, మీకు కష్టం తెలియలేదు. కానీ దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని కష్టపడమంటున్నాడు. కానీ ఈ కష్టపడేది కొన్ని రోజులు మాత్రమే, కొన్ని సంవత్సరాల్లో లేకపోతే కొన్ని నెలలు మాత్రమే. మీరు ఆ కష్టంలో పాల్పంపులు, యువర్ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండిన తర్వాత, మీకు దానిపైన కొంచెము అలవాటు వచ్చిన తర్వాత దేవుడు ఆటోమేటిక్గా తగిన సమయంలో తగిన సహకారుల్ని పంపిస్తాడు. నమ్ముతున్నారా? కానీ దేవుడు అంటున్నాడు, బట్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ వాట్ యూ షుడ్ టేక్. మీరు మొదటిగా ఆ అడుగు వేయండి. ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా, ఇంతవరకు మీరు డిపెండ్ అయిన వారు, బట్ యూ హ్యావ్ టు బికమ్ ఇండిపెండెంట్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. చూడండి, ఇండిపెండెంట్ అంటే నాకు ఎవరు అక్కర్లేదు అని చెప్పడము కాదండి, నాకు దేవుడు ఉన్నాడు అన్ని కాదు. దేవుడు కొన్నిసార్లు కదా, అనేక సార్లు మనుషుల ద్వారా సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. లేదు నువ్వు అక్కర్లేదు, ఒక్కసారి నేను బాగా తిన్నాను ఎదురు దెబ్బలు, ఐ హ్యావ్ సివియర్ ట్రస్ట్ ఇష్యూస్ అని చెప్పి చాలామంది వారి చుట్టూ గోడలు కట్టుకుంటారు. దే బిల్డ్ వాల్స్ అరౌండ్ దెమ్. వై? ఐ హ్యావ్ ట్రస్ట్ ఇష్యూస్. ఒక్కసారి ఆల్రెడీ గుండె